పగతనునంట అంతము చేయున హల్యకు శాపం అంతము చేయున హల్యకు శాపం ఒసగును సుందర రూపం రాముని అవతారం రవికుల సోముని అవతారం ననువో జనకుని మనసున భయమో ధారుని కన్యా సంశయమో ధనుజులు కలగను సుఖగోపురమో ధనుజులు కలగను సుఖగోపురమో తిరిగెను మిథిలా నగరమున రాముని అవతారం రవికుల సోముని అవతారం కపట నాటకుని పట్టాభిషేకం కలుగును తాత్కాలిక శోకం భీకర కానన వాసారంభం లోకోద్ధరణకు ప్రారంభం భరతుని కోరిక తీరుచు కోసం పాదుకలసగే ప్రేమావేశం భరతుని కోరిక తీరుచు కోసం పాదుకలసగే ప్రేమావేశం నరజాతికి నవనవ సంతోషం గురుజన సేవకు ఆదేశం రాముని అవతారం రవికుల సోముని అవతారం అదిగో చూడుము బంగారు జింక అదిగో చూడుము బంగారు జింక కన్నైతను నయ్యో లంక హరనయనాగ్ని పరాంగన వంక అరిగిన మరణమే నీకింకా రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానరకుల పుంగవ హనుమా రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానరకుల పుంగవ హనుమా ముద్రిక కాదిది భువన నిదానం ముద్రిక కాదిది భువన నిదానం జీవన్ముక్తికి సోపానం జీవన్ముక్తికి సోపానం రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకుల సోమ సీతా శోక వినాశనకారి లంకా వైభవ సంహారి అయ్యో రావణ భక్తాగ్రేసర అమరో మౌనిక నీ చరిత సమయును పరసతిపై మమకారం వెలయును ధర్మ విచారం రాముని అవతారం రవికుల సోముని అవతారం రాముని అవతారం రవికుల సోముని అవతారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భలే మంచిది భలే మంచిది కదా జరిగింది కదా సార్ భలే మంచిది ఏం సార్ పాటలు వారు కోరారు సమయాన్ని బట్టి ఈ పాటలని పాడుకోవడం జరుగుతుంది సార్. దయచేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈ యొక్క కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కళాభూషణ్ శ్రీ డివిఎస్ సాయిరామ్ గారి
అభినందన సభలకు ఇచ్చేసినటువంటి కళాకారులకు, కళాభిమానులకు, అదేవిధంగా కవులకు, మేధావులకు, పెద్దలకు, మహిళా సోదరిమణులకు అందరికి కూడా నేను చిన్న విన్నపం అండి. ఏంటంటే ఇక్కడ ఈ పాటలు పాడేవాళ్ళు కానీ, ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఏ విధమైనటువంటి రెమ్యునరేషన్ లేకుండా, ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం, ఈ కళాకారులు అంటే ఒక్కొక్కరికి అంత అభిమానం అండి. రెండోది, ఇక్కడ ఈయన రామచంద్రరావు గారు అయితేనేమి, ఈ సార్ దుర్గం మధుసూదన్ రావు గారు అయితేనేమి, ఈ సారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులండి. ఒక్కొక్కరు 40-50 వేలు డ్రా చేసేటువంటి ఉద్యోగులు. అయినా ఈ కళల మీద ఉన్నటువంటి మక్కువ అటువంటిదండి వాళ్ళకి. అయితే మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే, వాళ్ళు ఏ విధమైనటువంటిది మిమ్మల్ని ఆశించరండి, ఒక్కటే వాళ్ళల్లో ఉండేది. నేను ఈ మధ్యకాలంలో సూచించినంత వరకు కూడా పాటలు పాడినప్పుడు మీ యొక్క కరతాళ ధ్వనులతో శుభాశీస్సులు వాళ్ళు అదొక్కటే కోరుకుంటారండి. మీరు ఏ విధంగా పాటలు పాడినప్పుడు అయితే మీరు అందరూ కూడా హ్యాపీగా కరతాళ ధ్వనులతో మీ యొక్క ఆశీస్సులు అందజేసినప్పుడు వాళ్ళలో ఆ ఉత్సాహము, ఆనందం ఎంతో పెరిగిపోద్ది. అంతకంటే వాళ్ళలో ఏ విధమైనటువంటి ఆశలు, కోరికలు ఉండవండి వాళ్ళకి. కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇంతటితో ముగించుకుంటూ మీరు నుండి సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం. ఈ పాటను నేను తులసి మేడం గారు వినిపిస్తున్నాము. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. పరిహింతును నీ చల్లని చరణముల నీడలోన, పరిహింతును నీ చల్లని చరణముల నీడలోన, పూలదండ ఓలే కర్పూర కళిక ఓలే, కర్పూర కళిక ఓలే. ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు, ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు, కలకాలం వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. నామజీ మందిరమై నీవే ఒక దేవతవై, నామజీ మందిరమై నీవే ఒక దేవతవై, వెలసినావు నాలో నే కలసిపోదు నీలో, కలసిపోదు నీలో. ఏ నాటిద మన బంధం ఎరుగరాని అనుబంధం, ఏ నాటిద మన బంధం ఎరుగరాని అనుబంధం. ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం, ఎగిరిపోని గంధం. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. థ్యాంక్ యూ. 16 ఏళ్ల వయసు అనే చిత్రం నుండి సిరిమల్లె పువ్వ అంటూ ఈ పాటను చక్కగా ఉంటుంది, చలాకీగా ఉంటుంది ఆ పాట. జానకి గారు చిత్రంలో ఆ పాటను ఆలపించారు. ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి తులసి గారు ఈ
పాటను వినిపిస్తారు.